హలో అందరికి చెప్పు. ఎటు చెప్పాలి, వినిపించదు కదా. హలో అందరికి. అయితే ఇవాళ మేము వచ్చేసినామండి, మా ఇంటికి వచ్చేసినాం. మహాకుంభమేళ నుంచి ఇంటికి వచ్చినాం. చాలా ఘోరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. అయితే ఎంత ఘోరంగా అంటే కమింగ్ వీడియోస్లో మీకు తెలుస్తుంది అది పరిస్థితి. ఫైనల్గా సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసినాం అందరం కూడా, అమ్మ వాళ్ళు మేము. అయితే ఇల్లు ఎంత ఘోరంగా అయిందంటే అండి, అసలు భయంకరంగా అయింది. 6 days లేము కదా, 5-6 days అనుకుంటా. 5-6 days లేము. ఇల్లంతా పెంట అయిపోయింది, దుమ్ము అయిపోయింది. నేను వచ్చే రోజు మొత్తం ఇల్లంతా తూడ్చి గిన్నెలు దోమేసి వచ్చిన. మామూలుగా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఇంట్లో పూజ చేసుకొని, అప్పుడు ముందు ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకొని వెళ్తామన్నమాట. అయితే ఈసారి కూడా అట్లనే అన్నీ చేసుకొని పోయినా కూడా అసలు ఇల్లు చాలా గలీజ్ అయిపోయింది. ఎంత గలీజ్ అయిందంటే ఈరోజు ఇంటి పని ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. ఇంక ఇవాళ పిల్లలు వాళ్ళ నాన్న అందరు ఇంట్లోనే ఉంటున్నారు. అదే స్కూల్కి వెళ్ళట్లేరు పిల్లలు, స్కూల్కి వెళ్ళట్లే, ఆయన ఎక్కడికి వెళ్ళట్లే, ఆఫీస్కి వెళ్ళట్లే, ఇంట్లోనే ఉంటున్నారు అనమాట. ఇంకా మొత్తం మేము అందరం ఈరోజు పెట్టుకున్న పని ఏంటంటే ఇంటి క్లీనింగ్. మా పని, నాది మా వారిది పని ఇంటి క్లీనింగ్. అయితే మా పిల్లలది మేము క్లీన్ చేసిన దాన్ని మళ్ళీ పెంట చేయడం, అట్లా చేస్తూ ఉంటారు ఇల్లు. అయితే ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ చేయాలి. అంతకంటే ముందు అసలు ఇల్లు ఎంత గలీజ్ అయిపోయింది. చెట్లు కూడా మొత్తం ఇంకా డల్ అయినాయి. నిజానికి ఏం కాలేదు కానీ ఇంకా అవుతాయి. ఇంకొక రోజు అయినా కూడా ఇంకా వాటికి అట్లా ఇల్లు మొత్తం గలీజ్ అయిపోయిందండి. చెట్లు కూడా కొంచెం వాడుపడ్డట్టు అయినాయి కానీ ఇంకా ఏం కాలేదు. ఈరోజు నీళ్ళు వస్తే సెట్ అయిపోతుంది. ఏందో ముఖమంతా ఉబ్బిపోయి పీక్కబోయి, నిద్ర లేక, తిండి లేక, మెయిన్ ఛాయ్ లేక. నాకు ఛాయ్ లేక దేవుడా, అక్కడేమో ఛాయ్ దొరకదు. దొరికిన ఆ ఛాయ్ ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది. అది తాగుతున్నా కూడా నా మైండ్ అండ్ నా బాడీ యాక్సెప్ట్ చేస్తలే, ఇది ఛాయ్ అని చెప్పి చేస్తలేదు. దానివల్ల కూడా నేను అసలు ఫుల్ ఇట్లా ఉండే, నాకు హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టు అయిపోయింది. మొత్తము హెడేక్ వస్తుంది నాకు మెయిన్గా. అందులో ఇంట్లో ఉంటే 5-6 సార్లు తాగే ఛాయ్ కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా ఛాయ్ తాగలేక ఇంకా అట్లా అయిపోయిందనమాట పరిస్థితి. ఇంక మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాంలే. ఇంటికి మించిన స్వర్గం ఏదైనా ఉందా చెప్పండి? ఏది ఉండదు. ఇల్లే మనకి స్వర్గం. అంత బాగుంటుంది ప్రశాంతంగా. అసలు అంత జనాల్లో వెళ్ళేసి వచ్చి మంచిగా అందరం తల స్నానాలు చేసి మొత్తం ఇట్లా చేసుకొని, ఎందుకంటే జర్నీలో మెయిన్ అలసిపోయినాము. కంటిన్యూస్ 2 days జర్నీయే చేసినాం, కార్ డ్రైవింగే. ఇంకా అసలు ఎక్కడ ఆగలే అనమాట. 2 days అంటే 2 days కాదులే. 1 day పొద్దున్నే 6 o'clockకి స్టార్ట్ అయినామంటే మరుసటి రోజు 2-3 అయింది. నెక్స్ట్ డే 2-3 అయింది. మిడిల్లో కాసేపు కార్ ఆపుకొని పడుకోవడం ఇట్లా చేసినాం. ఇంకా అట్లా దానివల్ల మొత్తం అలసిపోయినాం. అసలు ఒళ్ళంతా హూనాలు అయిపోయినాయి. ఇంకా 2 రోజులు స్నానాలు చేయలే కదా, ఇంకా మంచిగా తల స్నానాలు చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయి, ఇంకో ఇడు లేచిండు కానీ పళ్ళు తోమలే. పోనా పళ్ళు తోముకోపు, బ్రష్ చేయపు. ఈలోపు నువ్వు బ్రష్ చేసి నేను ఇల్లు అంతా చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను ఇల్లు మొత్తం చూపిస్తా అండి, ఎంత గలీజ్ అయిందో చూపిస్తా. తర్వాత ఆ క్లీనింగ్ కూడా చూపిస్తా. అసలు ట్రిప్ అంటాం కానీ అది పుణ్యక్షేత్రమైనా ఎంజాయ్మెంట్కైనా ఏదైనా ట్రిప్ అని ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటుంది. అక్కడ అంతా మనం ఎంజాయ్ చేస్తాం కానీ తిరిగి ఇంటికి వచ్చాక ఆ ఇంటిని చూసినా, ఆ ఇంటి పని అసలు ఎంత పని ఉంటుంది, ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఏముంటుంది అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. అసలు అక్కడ ఎంజాయే కాదు, తిరిగి వచ్చేటప్పుడు అంతా ఇంక ఇంటి మీద భయం అనమాట. ఇంకెంత చేయాలరా చాకిరీ, ఎంత ఘోరం అయిపోయి ఉంటుంది, ఎట్లుంటుందని. అనుకున్నట్టుగానే చాలా ఘోరం అయిపోయింది, గలీజ్ అయిపోయింది. ఇంక ఈరోజు అంతా పని చేసే పనిలోనే ఉండాలి. అదంతా ఓవర్గా లాగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇల్లు ఎట్లుందో చూపిస్తాను.
నాకేదైనా కష్టం వస్తే చాలు ముగ్గురు కలిసి కష్టపడతారు. దేవుడా, వాళ్ళు చేసేవి ఇట్లుంటాయి. పనంతా ఇప్పుడే అయిపోయింది. ఇంకా వంట చేస్తున్నా నేను ఒక పక్క, సైమల్టేనియస్గా పిల్లలు ఆడే చూపిస్తా మీకు. మీలో ఎంతమందికి లండోరీ ఆట గుర్తుందో లేదో కామెంట్ చేయండి. నేను మా తమ్ముడు చిన్నప్పుడు లండోరీ గేమ్ అని ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు నా పిల్లలు ఆడుకుంటున్నారు. మామూలుగా అవి మాంజలతోనే ఆడతారే, వీళ్ళేమో టమాటా గుడ్డు కూర చేసిన. ఇదిగోండి, ఎందుకంటే ఇంట్లో ఏం కూరగాయలు లేవు, టమాటా ఉల్లిగడ్డ తప్ప ఏం లేవు. ఇంకా మా వారితో గుడ్లు తెప్పించి ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని ఇది చేసిన. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకేం లేదు, పెట్టుకొని తినడమే. తినేసి ఇంకేమన్నా అరాకొర పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటాం. నిజంగా చెప్తున్నా, అసలు ట్రిప్కి వెళ్ళి వచ్చినాక నిజంగా అది నరకం అండి. అబ్బా, ఆడవాళ్ళు ఇంట్లో లేకపోయినా కష్టమే, ఉన్నా కష్టమే అన్నట్టు. చాకరీ అసలు తప్పదు. ఆ ట్రిప్ వల్ల ఏదో మంచిగా అట్లా అయింది. ఇంక ఇప్పుడు ఇల్లంతా క్లీనింగ్ అయింది కదా, ఇంకా తృప్తిగా ఇప్పుడు తినేసి ఇంకా హ్యాపీగా పని చేసుకోవాలి.
ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నిన్న ట్రిప్ నుంచి రాగానే అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి అమ్మకి ఇంకా ఏమంత పెద్దగా తగలేదని చెప్పేసి ఇంకా నెమ్మదిచ్చి మళ్ళా మా ఇంటికి వచ్చిన. ఎందుకంటే ఇంట్లో ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళినుండే, ఇంట్లో చేసుకొని అమ్మకాడికి పోదామని చెప్పేసి ఇంకా పొద్దున్న నుంచి ఇంటి క్లీనింగ్ అంతా చేసేసినాం అనమాట. ఇంక ఇంట్లో క్లీనింగ్, ఇంటి పనులు అన్నీ అయిపోయినాయి. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అక్కడే ఉంటాము, ఒక 2 రోజులు అక్కడే ఉంటా. ఇంక మేమందరం ఇంకా ఆడనే ఉంటాం. ఎందుకంటే ఇంకా అమ్మని చూసుకుంటూ ఇంక అక్కడ ఉండేసి తర్వాత మళ్ళా వస్తా అనమాట. ఈ వీడియోకి అయితే ఈ బ్లాగ్ ఇంతే. అయితే చాలామంది టెన్షన్ అవుతూ ఉండే ఏమైందో ఏమో అని. ఏం కాలే, అట్లా అయిపోయింది. అంతా దేవుడిదయ్యా. ఇట్లా ఇంకెళ్తా నేను. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నా. నిజంగా ప్రతి ట్రిప్ తర్వాత అందరి కష్టాలు ఇంతే కదా. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.